జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి తను ఏదైతే ఎత్తుకోరలు ఏదైతే ప్లాన్ అమలు చేసిందో అది సక్సెస్ అయింది. మరి ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఎందుకంటే మాగంటి సునీత ఓడిపోయింది. అనుకున్న దానికంటే తక్కువ ఓట్లు వచ్చింది. అనుకున్న మెజార్టీ కంటే నవీన్ యాదవ్ ఎక్కువ ఓట్లు సంపాదించింది మాగంటి సునీత మీద. మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనే టాస్క్లా కేటీఆర్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? రేపు రాబోయే 10 ఉప ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, కేటీఆర్ ఎదుర్కోగలడా? ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ. అసలు హైదరాబాద్ లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ కు రాలేదు. కానీ ఉప ఎన్నికల ద్వారా 2 స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగలిగింది. ఎంఐఎం సపోర్ట్ కూడా ఉంది కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంకా కొంత వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ 2 ఉప ఎన్నికలను నిర్వహించినటువంటి ప్రతిపక్ష హోదాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా అని చూసుకుంటే, సో కంటోన్మెంట్ పక్కన పెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కేటీఆర్ పాసా ఫెయిలా, కనీసం పాస్ మార్కులు వచ్చినాయి అనేది ఇలా మాట్లాడుకున్నాము. పల్లిలో పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. మీకు మేము అండగా నిలబడతాం. మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్ల గడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. ఒక్క కేటీఆర్ మాగంటి సునీత మాత్రమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచారంలో కావచ్చు ఆ 2 ఫేజ్లే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాయి. మిగతా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే అందరూ కూడా డివిజన్ల వారీగా వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు చేసినారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే కేటీఆర్, మాగంటి సునీత. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫు నుంచి చూసుకుంటే ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి హోదాలో బట్టి, మంత్రులందరూ, ఎమ్మెల్యేలు, అధికార విప్పులు వీళ్ళందరూ కూడా ఇటువైపు ఉన్నారు. ఒక కేటీఆర్, మాగంటి సునీత మాత్రమే ఇటువైపు ఉన్నారు. సో ఇప్పుడు కేటీఆర్ గెలిచిండా, ఓడిపోయిందా? ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా పాస్ అయిందా, ఫెయిల్ అయిందా అని చూసుకుంటే ఒక్క కేటీఆర్ని ఎదుర్కోవడానికి మంత్రివర్గం మొత్తము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పనిచేసింది. ఒక్క కేటీఆర్ని ఎదుర్కోవడానికి 2 సంవత్సరాలుగా ఊసే లేని అజారుద్దీన్ని తీసుకొచ్చి అప్పటికప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించేలా చేసింది. ఒక్క కేటీఆర్ని ఎదుర్కోవడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికల సందర్భంగా 150 కోట్లు రిలీజ్ చేసేలాగా చేసింది. జూబ్లీహిల్స్ మాదాపూర్ ప్యాలెస్ లో ఉండేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ గల్లీలలో, ఆ ఇరుకు గల్లీలు ఏదైతే ఆ చెత్త ఉంది, 10 ఏళ్ళు ఏం చెత్త తీసిరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, అదే 2 సంవత్సరాల అధికారంలో ఉండి ఏ చెత్త తీయలేని అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే గల్లీలను తిరిగేలా చేసిండు కేటీఆర్. సో ఇప్పుడు కేటీఆర్ పాస్ ఆఫ్ ఫెయిలా మీరు చెప్పాలి. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ 3 కలిసి పోటీ చేసి 3 కలిసి బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తే 98,000 ఓట్లు. ఒక్క కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి భర్త చనిపోయిన ఒక మహిళ మాగంటి సునీతను తీసుకొని వచ్చి ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టి ఆమెతో మాట్లాడించి ఆయన మాత్రమే మాట్లాడి ఎక్కడ బూతులు లేకుండా, ఎక్కడ ఏమైనా రెచ్చగొట్టేలా లేకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రభుత్వం ఇస్తా అని ఇయ్యలేకపోయిన హామీలను గుర్తు చేస్తూ, ప్రభుత్వం వల్ల నష్టపోయిన కన్నీళ్లు పెట్టుకున్న, ప్రభుత్వంలో బాధలు పడ్డ ప్రజల బాధలను మరోసారి జూబ్లీహిల్స్ ప్రజలకు చూపిస్తూ ఆ ప్రచారాన్ని అంతా కూడా కొనసాగించింది. దాన్ని తట్టుకొని నిలబడడానికి మంత్రుల రంగంలో దిగిరు. కొత్త ఒక మంత్రికి, ఒక మైనార్టీ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. లేని మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ను కూడా, అక్కడ ఏం లేని ఇష్యూస్ను కూడా జనాలకు ఏదో ఉందని చూపించేలాగా ప్రయత్నాలు విఫల ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అయినా కూడా ఎంత వచ్చినాయి? కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కలిస్తే 98,000 ఓట్లు వచ్చినాయి. 98,988 ఓట్లు నవీన్ యాదవ్కి వచ్చినాయి. మాగంటి సునీతకి ఎన్ని వచ్చినాయి? 75,000 ఓట్లు. అంటే ఇందులోంచి 25 నుంచి 30,000 ఓట్లు, 25,000 ఓట్లు కాంగ్రెస్ కి మైనస్ చేస్తే, అంటే బీజేపీ, ఎంఐఎం ఓట్లు తీసేస్తే ఆ 99,000లో 25,000 ఓట్లు తీసేస్తే ఎంత ఉంటాయి? 74,000 ఓట్లు కాంగ్రెస్కి ఉంటాయి. 74-75,000 అంటే దాదాపు
మంత్రివర్గం ఒక ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్సీలు, అధికార పార్టీ చైర్మన్లు, అధికార పార్టీ ఓడిపోయిన వాళ్ళు అందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగితే ఒక్క కేటీఆర్, ఒక్క అభ్యర్థి మాగంటి సునీత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు వీళ్ళు తిరిగినారు. కానీ ఫైట్ అంతా ఎవరి మీద, టార్గెట్ ఎవరి మీద నడిచింది? కేటీఆర్ మీద. ఇప్పుడు చెప్పండి, మంత్రివర్గము, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు తిరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ ఓడిపోయిందా? కేటీఆర్ పాసా ఫెయిల్? 75 మైనార్టీ ఎంఐఎం బీజేపీ ఓట్లు తీసేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతకు కేటీఆర్ సంపాదించుకొచ్చిన ఓట్లన్నీ దాదాపు 2 సమానం. అంటే ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిస్తే వచ్చిన ఓట్లు కేటీఆర్, మాగంటి సునీత ఇద్దరు తీసుకొచ్చిన ఓట్లు సమానం. ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుంటే మైనార్టీలకు 2 సంవత్సరాలు లేని మంత్రి పదవిని కేటీఆర్ రంగంలో దిగడం వల్ల కేటీఆర్ నువ్వు ఎదుర్కోవడానికి ఇవ్వాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఇచ్చేటోళ్ళే కాదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లే గెలుపును డిసైడ్ చేస్తాయి. కాబట్టి మంత్రివర్గం ఇస్తే, మంత్రివర్గంలో ఒక ముస్లిం నాయకుని తీసుకుంటే, మైనార్టీ నాయకుని తీసుకుంటే ముస్లింలు అందరూ ఓట్లు వేస్తారని చెప్పేసి. మరోవైపు బీసీ 42% రిజర్వేషన్ల ఆశ ఏదైతే పొయ్యి మీద పెంకబెట్టి ఇక దోశ వేస్తున్నా, ఇక వెయిట్ చేయండి అని చెప్పేసి ప్లేట్లో ఇంత పల్లి చట్నీ, ఇంత అల్లం చట్నీ వేసి వెయిట్ చేస్తే ఆ దోశ కాదు, అది పిండి కలుపుతూనే ఉన్నారు, ఇంకా పిండి కలుపుతున్నారు. అది రిజర్వేషన్ల పిండి. ఆ దోశ వేయరు, ఇలా బీసీల కడుపు నిండదు. కానీ ఇంకా కూడా ఆ బీసీల రిజర్వేషన్లో చూపించి బీసీల ఓట్లను కూడా మేము బీసీ అభ్యర్థికి ఇచ్చినాం, నవీన్ యాదవ్ బీసీ బిడ్డ అని చెప్పేసి అట్లా కూడా బీసీ సెంటిమెంట్ని తీసుకొచ్చి కూడా కేటీఆర్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా చేశారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇన్ని సెంటిమెంట్లు, ఇన్ని బలాబలాలు, అధికారులు, పోలీసులు, ఈవెన్ ఎన్నికల సంఘం అధికారులు వీళ్ళందరూ కూడా ఒకవైపు ఉంటే కేటీఆర్, మాగంటి సునీత ఇద్దరు ఒక అభ్యర్థిగా ఆమె ఎక్కడ ఇప్పటి వరకు రాజకీయాలు పరిచయం లేదు ఆమెకి, ఏడా బహిరంగ వేదికల్లో వచ్చి మాట్లాడలేదు, ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు, కనీసం వార్తల్లో కూడా 10 సార్లు కనిపించిన వ్యక్తి మాగంటి సునీత. ఆమెకు వచ్చిన ఓట్లన్నీ 75,000 ఓట్లు. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ 3 కలిస్తే, బీసీ సంఘాలు కలిస్తే వచ్చిన ఓట్లన్నీ 99,000. అందులో 25,000 ఓట్లు తీసేస్తే దాదాపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ తీసుకొచ్చుకున్న ఓట్లన్నీ, కేటీఆర్, మాగంటి సునీత కలిపి తీసుకొచ్చుకున్న ఓట్లన్నీ దాదాపు చెరి సమానం. ఇప్పుడు మాట్లాడుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ, కేటీఆర్ ఫెయిల్ అయిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అయింది కాబట్టి బీఆర్ఎస్ పని అయిపోయింది. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో పోతాడు, బీజేపీలో పోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు, కొత్త పార్టీ పెడతాడు. కవిత బయటకు వచ్చింది, కొత్త పార్టీ పెట్టబోతా ఉంది. రాబోయే ఉప ఎన్నికల్లో ఆమె కూడా పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ పని అయిపోయింది, కవిత పార్టీ స్ట్రాంగ్ కాబోతుందని చెప్పి జరుగుతున్న ప్రచారాలు అన్ని చూస్తే దీని కింద ఉన్న, అంటే లోతులో ఉన్నటువంటి పాయింట్స్ ఒకసారి ఆలోచిస్తే కేటీఆర్ ఎట్లా ఫెయిల్ అయినట్టు? కేసీఆర్ అవసరమా? కేసీఆర్ అవసరం లేకుండానే కేటీఆర్ ఒకటి, హరీష్ రావు కూడా, ఈవెన్ హరీష్ రావు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లేరు. వాళ్ళ తండ్రి చనిపోతే ఆయన దినాలు వెళ్ళిందాక బయటకు వెళ్ళదు కాబట్టి ఆ 10 రోజులు ఆయన ఇంటికే పరిమితమైంది. సో ఇది ఇంకా ప్లస్ పాయింట్ అనుకోవాలి కాంగ్రెస్ పార్టీకి. హరీష్ రావు లేడు కాబట్టి ఫీల్డ్లో. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఫీల్డ్లో తిరిగి ఉంటే అసలు గెలిచేదా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేదా? ఇంకా కేసీఆర్ బయటకు వస్తలేడు అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన మెజార్టీ కాదు కదా మీకు. మీ పార్టీ ఓట్లు కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాకుండా బీజేపీ, ఎంఐఎం ఓట్లు కలిస్తే ఎన్ని వచ్చినాయో అన్ని ఓట్లు కూడా దక్కేవాళ్ళు కేసీఆర్ కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చి బయటకు వచ్చి ప్రచారం చేస్తే. ఎందుకంటే ఉప ఎన్నికలు అనేటివి బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. తెలంగాణ వచ్చి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే కాదు, బీఆర్ఎస్ అధికారంలో రాకముందుకు, బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారక ముందుకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఉప ఎన్నికల ద్వారా మాత్రమే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ రాష్ట్ర కాంక్షని ప్రజల్లో కంటే ఏదో మీద తిరిగే ప్రజలు, అట్టడుగు వర్గాల్లోకి, వంటింట్లో ఉండే మహిళ కూడా జై తెలంగాణ అనే నినాదం పలికిందంటే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల అస్త్రం. అది ఉప ఎన్నికల్లో ఓడిపోయిందంటే ఇది అసలు ఓటమి కాదు. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఇన్ని పార్టీలు ఒకటి, బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా నిలబడ్డది కాదు. కేటీఆర్ ఒంటరిగా నిలబడ్డాడు. ఇన్ని శక్తులు ఇక్కడ పోటీ ఏమంటారు దాడి చేసినప్పటికీ కూడా నిలబడి ఒంటరిగా తక్కువ నిలబడ్డారు కాబట్టి కేటీఆర్ పాస్ ఆఫ్ ఫెయిల్ అని చూసుకుంటే జనాలు మాట్లాడతారు, జనాలు చెప్తారు పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది. ఇక రేపు రాబోయే ఉప ఎన్నికలు కావచ్చు, స్థానిక ఎన్నికల్లో కావచ్చు, ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, అప్పుడు ఉంటుంది ఫైట్, లోకల్ ఫైట్ అనేది. ఎందుకంటే ఈ పెద్ద పార్టీల లీడర్లు పనిచేయలేరు,
పని చేసినా ఆడ గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఒకటి, మిగతా రాబోయే 10 ఎన్నికలు, 10 ఉప ఎన్నికలు, ఎమ్మెల్యేలు మారిన 10 ఉప ఎన్నికలు ఏదైతుందో అవన్నీ ఒకటేసారి పెడితే అర్థమవుతుంది ఏ పార్టీకి, అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ ఫోర్స్ గా పనిచేస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది. ఆ 10 సీట్లు కూడా బీఆర్ఎస్ కదా, అందులోంచి ఒక 5 పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి అన్ని వర్గాలు మీన్స్ బ్యూరోక్రసీ, అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో అన్ని గవర్నమెంట్ విభాగాలన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయి. గతంలో అయినా, గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో అయినా సరే అధికారంలో ఉన్న పార్టీకి ఉప ఎన్నికలు అనేటివి ఒక ప్లస్ పాయింట్ గా ఉంటాయి. అయినప్పటికీ గొంతు పట్టుకొని, గల్లా బట్టి గొంతు పట్టుకొని నెట్ టు నెట్ ఫైట్ అంటారు కదా, అంతవరకు తీసుకొచ్చినటువంటి సత్తా కేటీఆర్కు ఉన్నది. ఏదో బయట ఏదో ప్రచారాలు చేయడు, ఒక వ్యక్తి యొక్క ఏమంటారు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టాలంటే నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు ఓడిపోయినావు అని బహిరంగంగా దాడి చేస్తే లోపల అంతరంగంగా ఉన్న ఆత్మవిశ్వాసం దెబ్బతింటదనే ఒక గేమ్ ప్లాన్, ఒక మైండ్ స్ట్రాటజీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ప్లే చేస్తున్నాయి. కానీ ఉద్యమాలతోటి కరుడు కట్టి, ఉద్యమాలతోటి నాయకునిగా తయారై వచ్చినటువంటి ఏ లీడర్ అయినా, ఈవెన్ కేటీఆర్ కాదు, హరీష్ రావు గారు, కేసీఆర్ కాదు, ఎవరైనా చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ కరుడు కట్టిన ఉద్యమాలు, అనుభవాలతో కరుడు కట్టిన ఏ నాయకుడైనా ఎప్పుడు ఫెయిల్ కాదు. ఫైట్ చేస్తూనే ఉంటాడు, ఫైట్ లో ముందే ఉంటాడు, ఫైట్ చేయడానికి ముందే ఉంటాడు, ఫెయిల్ కాదు. ఈ ఉద్యమాలంటే ఇలాంటి తెలివని ఏమన్నా జాతీయోద్యమం, స్వాతంత్రోద్యమం అంటారు. స్వాతంత్రోద్యమంలో ప్రజలే పాల్గొన్నారు. ప్రజలు పాల్గొన్న తర్వాత వీళ్ళు వచ్చి అతి సుసంపన్నమైన కుటుంబంలో పుట్టిన జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, మహాత్మా గాంధీ లండన్ లో అక్కడ చదువుకొని వచ్చిన మహాత్మా గాంధీ కావచ్చు, వీళ్ళు ఎవరెవరో కావచ్చు, వీళ్ళందరూ జరుగుతున్న ఉద్యమానికి ముందర వచ్చి నిలబడరు అంతే. ఓ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఒక ఉద్యమకారులుగా జాతీయోద్యమాన్ని, స్వాతంత్రోద్యమాన్ని జనాల్లో నిప్పులాగా రగిలించినారు. దానికి ముందర వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది, ముందర నిలబడ్డది అంతేగాని కాంగ్రెస్ పార్టీ నిర్మించిన స్వాతంత్రోద్యమం ఏమి లేదు. ఇక బీజేపీ అయితే స్వాతంత్రోద్యమంలో లేదు, ఇటు తెలంగాణ సాయుధ పోరాటంలో లేదు, తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు అక్కడక్కడ 4-5 జెండాలుగా ఉండేవాళ్ళు. సో ఇది ఓవరాల్ గా ఒక లీడరు ఓడిపోయిందా గెలిచిందా అంటే వెనుకబడతారు, ఒక అడుగు తగ్గుతుంది అంతేగాని పాస్ ఆఫ్ ఫెయిల్ అయిన ముచ్చట ఉండదు. అట్లా చూసుకున్నా కూడా, పాస్ ఆఫ్ ఫెయిల్ అయిన ముచ్చట చూసుకున్నా కూడా అన్ని శక్తులు 5 వేళ్ళు ఒకసారి దాడి చేస్తే ఈ ఒకేళ్ళు ఆపగలిగిందంటే ఈ వేలు గొప్పదా, ఈ 5 వేలు గొప్పదా అనేది ఆలోచించాలి. రైట్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ చూడండి, వీడియోలు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఉంటా, నేను మీ ప్రవీణ్ శంకర్, థ్యాంక్ యూ.